జై భారత్ జై జై భారత్. మిత్రులకు తిరుమలదేవి నమస్కారము. ఇటీవల 3 న్యూస్ ఛానల్స్ ఇంటర్వ్యూ చూశాను. వాటి గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. 1 తెలుగు, 2 ఇంగ్లీష్. భలే భలే 3 డిఫరెంట్ షార్ప్ ష్రూడ్ యాంకర్స్. పాపం ప్రశ్నలు ఎదుర్కొనేది మాత్రం ఒక్కడే, పసివాడు, పేదవాడు. సాధ్యమైనంతవరకు అమ్మా నాన్న దగ్గర మాట్లాడినట్టు మనసు విప్పి మాట్లాడాడు. ఎంత మనసు విప్పి మాట్లాడాడంటే ముఖంపై చర్మానికి ఉన్న పోరస్ హోల్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. మొదటి ఇంటర్వ్యూ ఆవిడ తన న్యూస్ రూమ్ ఒరిజినల్ స్టైల్లో బాగానే కూర్చున్నారు గంభీరంగా. ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. 47 నిమిషాల ఇంటర్వ్యూలో సమయం గడుస్తున్న కొద్దీ సమాధానాలు వింటూ ఆవిడ గంభీరత్వం కాస్త విస్మయంగా మారింది. యువతల ఫస్ట్ సీటర్ పెద్ద మనిషికి భుజబలం తక్కువ అనుకుంటా ముడుచుకుపోతున్నాడు. మెల్లమెల్లగా ఆ తరంగాలు అటువైపు కూడా ప్రసరించాయి. హోస్ట్ ఎందుకు నవ్వుతున్నాడో ఆవిడకి అర్థం కాలేదు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, కొంచెం చూడడానికి భారీగానే ఉంటారు కనుక యువతల వ్యక్తికి జారిన భుజాలు తనలో ఆ ఎక్స్ప్రెషన్స్ రాకుండా కాపాడుకున్నారు. ఇంటర్వ్యూవర్ కేసి అస్సలు చూడకుండా, ఐ టు ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడడం ఇప్పటిదాకా చూడలేదు. అదో వింత ఇంగ్లీష్ యాక్సెంట్. ఆ వింత స్టైల్ మానేసి మామూలు మన ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడితే అందరికీ బాగా అర్థమయ్యేది. ష్ షిష్ ష్ ష్ ఇంగ్లీష్ ఎక్కువ సౌండు, అసలు విషయం తక్కువ వినిపించింది. న్యూస్ రూమ్లో పవర్ఫుల్గా హాట్గా మాట్లాడే సాఫ్ట్గా, కాస్త మెల్లగా, కాస్త డల్గా మార్చేశారు హోస్ట్ గారు. ఈ ఘనత మన తెలుగు హోస్ట్కి తగ్గుతుంది. ఈ ఇంటర్వ్యూ చూసి చాలా నేర్చుకోవచ్చు, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండకూడదు. ఏదో రేవంత్ అన్న ఇచ్చిన ఫ్రీ బస్ పాస్ ఆర్టీసీ బస్లో రోజు తిరిగే నాలాంటి వాళ్ళు ఇలా ఇంటర్వ్యూలో ఐ టు ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడారంటే ఏదో అలసిపోయారు, పేదవారు అనుకోవచ్చు. స్పెషల్ ఫ్లైట్స్లో తిరిగే ఫస్ట్ సీటర్ కూడా ఇలా కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు? వాళ్ళ ఆవిడ తిట్టిందా? నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ 23 నిమిషాల. ఎదురుగా ఉన్నది మేల్ క్యాండిడేట్ అవ్వడం వల్లేమో హోస్ట్ ఇందులో కాస్త బెటర్గా మాట్లాడారనిపించింది. తనను తను సమర్థించుకోవడం చూసి హుషారుగా నోరు విప్పే మాట్లాడాలా, ఏం మాట్లాడాలా అని నయముగా, భయముగా, విస్మయముగా అన్నట్లు ఉన్నాయి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఆయన ఇంగ్లీష్ నేర్పరితనానికి నాకు అలవాటున్న ఇండియన్ ఇంగ్లీష్కి హిష్ తప్ప ఏమీ నాకు క్లియర్గా వినపడలేదు. చెవులు రిక్కించి వినబడే అంత ఓపిక పరిస్థితి ప్రస్తుతం నాకు లేదు. ఏదో ఒక సమాధానంలే అనే స్థితికి నేను వచ్చేసాను. తర్వాత 3వ ముఖాముఖి సమావేశం తెలుగులో జరిగింది. ఇది ముఖాముఖి సమావేశం అనే చెప్పాలి. ఎందుకంటే దీని నిడివి 2 గంటల 10 నిమిషాలు. అంటే దాదాపు మనం పూర్వకాలం చూసిన నర్తనశాల, పాండవ వనవాసం ఆ సినిమాలంత పొడుగుదన్నమాట ఇంటర్వ్యూ. తెలుగులో బాగా అనుభవం కల, తెలుగును స్పష్టంగా మాట్లాడగల వ్యక్తి వార్తలు చదివేట వేరు. ఇటువంటి ముఖాముఖి సమావేశాల్లో అతని ముఖ కవళికలు వేరుగా ఉంటాయి. అందరూ అంటుంటారు కదా, చిరునవ్వుతో మాట్లాడమని. దాన్నే పాటిస్తుంటారు. వచ్చే సమాధానాల్లో ఏదైనా దాస్తున్నారు, తప్పు చెప్తున్నారు, దారి మళ్ళిస్తున్నారు అని అనిపించినప్పుడు నవ్వు వచ్చేస్తుంది. అయితే నవ్వకుండా నవ్వును పక్కకు నెట్టేసి దాచేసుకుని సమావేశ మర్యాదను పాటిస్తారు. అతడిగారు ఉంటే రచ్చరంబోలా అయిపోతుంది. పాపం సరు తన ఉద్యోగ ధర్మంలో ఇలా ఎన్నిసార్లు తన భావాలను దాచుకోవడంలో ఉక్కిరిబిక్కిరయ్యారో మనం అర్థం చేసుకోవాలి. మరి ముఖాముఖి సమావేశం బహుముచ్చటగా అనిపించింది.
ఈ రోజుల్లో పెళ్లి కూతుళ్ళు మునుపటిలా సిగ్గుపడకుండా రికార్డు డాన్స్ చేసుకుంటూ పెళ్లిపీటల మీదకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సిగ్గులన్నీ మూటకట్టి ఈ నాయకుడికి ఇచ్చేశారు. ఈయన ఆ సిగ్గుల మూటను నెత్తిమీద కుబ్బరించుకున్నట్లున్నారు. ఇంత సిగ్గుపడే రాజకీయ నాయకుడు ఎక్కడా కనిపించరు. నేనైతే చూడలేదు. సీట్లో కూర్చున్నది సిగ్గుపడడానికి, పక్క చూపులు చూడడానికి కాదు. ఏదైనా సున్నిపిండి కంపెనీ వారు ఈయనకి ప్యాకెట్ బహుమతిగా ఇవ్వండి. దానితో కాస్త స్నానం చేసి రుద్దుకుంటే ముఖానికి ఉన్న జిడ్డు తగ్గుతుంది. మేడం గారు, ఇంటర్నెట్లో సుందర సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలో చాలా వీడియోలు ఉన్నాయి. కాస్త తయారు చేసి ఆయనకి పులమండి. మీకు లేట్ ఏజ్లో హనీమూన్ కూడా అవుతుంది. ఆయన ముఖం మేము చూడగలుగుతాము. మీ మేకప్ ఎక్కువైంది కాస్త తీసి ఈయనకి పూస్తే సరిపోతుంది. ఏమిటోనండి వాళ్ళు బాగా బుజ్జిబాబు, నేను బంగారు బుజ్జిరి అని అనుకోవడం, భుజాలు ముడుచుకుని మాట్లాడడం, అటు ఇటు కిందకు మీదకు తనలో తను, తన ఒళ్ళో తను చూసుకుంటూ మాట్లాడడం. ఏమిటో ఇదంతా, ఈ బాడీ లాంగ్వేజ్ ఏమిటో. నాయకుల గురించి, రాజుల గురించి వర్ణించేటప్పుడు విశాలమైన బలిష్టమైన బాహుభుజాలు ఉన్నాయని చెప్తుంటారు. ముడుచుకుపోయిన ఈ భుజాల నాయకుల్ని భయం వల్ల ముడుచుకోవడం ఏమిటో. ఈ నాయకులు సిగ్గుపడుతూ జిడ్డు కారుకుంటూ మాట్లాడడం ఏమిటో. నాయకులు మనలాగా మామూలు మనుషుల్లా ఉండకూడదు. మనసులో భావాలు, ఆలోచనలు అదుపు చేసుకోవాలి. చూడడానికి బేలగా, వంగి, ముడుచుకుపోయే తత్వం మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉండకూడదు. ఎందుకంటే వారి వెనుక కోట్ల ప్రజలు ఉన్నారు, నిలబడి ఉన్నారు, సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మన మానసిక స్థైర్యానికి, ఆలోచనకు భుజబలం ప్రతీక. మునుపటి రాజుల్లాగా కత్తిపట్టి యుద్ధం చేయక్కర్లేదు. కనీసం మంచి మాటలు, చూడడానికి చక్కగా, కుర్చీకి నిండుగా ఉండాలి. మంచి ఆలోచనలు లేకపోతే, ధైర్యం లేకపోతే మన భుజాలు వాటంతట అవే వంగిపోతాయి. ఇంకోటి కూడా ఈ సిగ్గుపడడానికి కారణం అయి ఉండవచ్చు. ఇంత మంచి ఇంగ్లీష్ వచ్చిన నేను ఇలా తెలుగులో మాట్లాడడం ఏంటి, జనాల కోసం మాట్లాడాల్సి వస్తోంది అంటూ ఓ ఆలోచన మెదడులో ఒక భాగం తొలిచేస్తుంటే ఆత్మగౌరవం, న్యూనతాభావం రెండూ కలగలిసిపోయి సిగ్గు తండ్రుకు వచ్చేసినట్టుంది. ఈ రాజకీయ నాయకులు సిగ్గుపడ్డడం ఏంటో బాబోయ్. ముందు ఆ సిగ్గును పెళ్లి కూతుళ్లకు పంచిపెట్టండి, మిగతా విషయాలు తర్వాత. తప్పుడు పని చేయడానికి, చెడ్డ పని చేయడానికి సిగ్గుపడండి. సిగ్గును పెళ్లి కూతుళ్ళకు పంచి ఇస్తే మా మంచి వారంట, మనసున్న వారంట, మాకెంతో నచ్చారు అంటూ పెళ్ళికి వచ్చిన వాళ్ళు పాడుకుంటారు. ఎందుకంటే పెళ్లి కూతుళ్ళ డ్యాన్స్ చూసి పెళ్ళికి వచ్చిన వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఏం చేస్తాం, కాలప్రభావం. పెళ్లి కూతుళ్ళవి మామూలు డ్యాన్సులు కాదండి, రికార్డు డ్యాన్సులు బాబోయ్. ఈ రాజకీయ నాయకుడి జిగిరి దోస్తు పోయిన సంక్రాంతికి 10 మంది అమ్మాయిల్ని చుట్టూ పెట్టుకుని స్టెప్స్ వేసి డ్యాన్స్ బాబు అయిపోయి అలసిపోయి అంబలి తాగుతూ సేద తీరాడు. బొట్టు లెక్క చెప్పవలసిన ఈ పెద్ద బాబుకి కనీసం రాష్ట్రాల్లోని 5 పెద్ద నదుల పేర్లు చెప్పగలడా? ఏమైనా ఎప్పటిలా 10 మందిని వేసుకుని ప్రతి సంక్రాంతికి సంస్కృతి ప్రకారం డ్యాన్స్ వేసుకో, మాకు చూడడానికి తమాషాగా ఉంటుంది. నాయకులు చూడడానికి కానీ మనసులోని ఆలోచనలు ఎలా అదుపు చేసుకోవాలో, ఎలా ప్రవర్తించాలో ఉదాహరణగా శ్రీ వల్లభాయ్ పటేల్ని చెప్తారు. కోర్టులో వాదిస్తున్న సమయంలో ఇంటిలోని సంఘటన గురించి తెలిసి నిబ్బరంతో కోర్టు పని పూర్తి చేయడాన్ని నాయకత్వ లక్షణంగా చెప్తారు.
మరి ఈ సీట్లో కూర్చున్న వారు ఎలా పెరిగారో, తల్లిదండ్రుల మధ్య బంధం ఏమిటో, పిల్లలతో కేవలం నవ్వుల ఫోటోలైనా లేక సరి అయిన మార్గంలో పెట్టి జీవించడానికి ఏదైనా ప్రయత్నం చేశారో మనకి తెలియదు. అంతఃపుర రహస్యం. పెంచి పెద్ద చేసి ఇలా సొసైటీ మీదకి వదిలేయడం. మరి ఇలాంటి ఇంటర్వ్యూలు చూస్తే మనకి దేవదాసులో పాటే గుర్తుకొస్తుంది. అంతా భ్రాంతినా, చివరికి మనకి ఇదే మిగులుతుంది. ఈ వీడియో అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమైనంత. నా మనసులోని 4 మాటలు చెప్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది తిరుమల దేవి. జై భారత్ మాత, జై జై భారత్ మాత.